బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఫిరాంప్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేందర్ ఒక సంచలన ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఇప్పటికిప్పుడే రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా బాహాటంగా ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలాగే ఉంటే కనుక ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధి పరుగుల పదంలో తీసుకువెళ్తుంది అనేది ఆయన మరొకసారి మీడియా ముఖంగా చెప్పడం నిజంగా చాలామందిని ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఎందుకంటే అతను బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్లోకి జంప్ అయినటువంటి వ్యక్తి ఆయన. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలతో ఆల్రెడీ సుప్రీంకోర్టుకు ఒకవైపు కేటీఆర్ అండ్ టీం వెళ్ళడం, పిటిషన్ దాఖలు చేయడం, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ని వెంటనే అక్కడ పిలిపించుకుని ఈ యొక్క అక్షింతలు కూడా వేయించడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యే పైన ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి, దాన నాగేంద్రపై అనర్హత వేటు వేయాలని ఖచ్చితంగా ఒకవైపు నిజంగా పోరుబాట బీఆర్ఎస్ పోరుబాట, మరోవైపు ఈయన కూడా పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే కొద్ది క్షణాల క్రితం ఆయన చేసినటువంటి ఒక ప్రకటన అయితే సీఎం ఆదేశిస్తే ఇప్పటికిప్పుడే నేను రాజీనామా చేయడానికి సిద్ధం, నాకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి లేవు, సుమారుగా 11 సార్లు నేను పోటీలో బరిలో నిలిచా, నాకేమీ గెలిపోవటంలో కొత్త ఏం కాదు, బరిలో నిలబడాలి కొత్త ఏం కాదు, నాకు గెలుపు నేను ఒక మంచి ఫైటర్ అంటూ ఆయన బాహాటంగా చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా ఖైరతాబాద్ బైపోల్ ఎన్నో రోజుల్లో లేదు, అతి తక్కువ రోజుల్లోనే వచ్చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఫిరాయింపుల అంశం వచ్చిందో అప్పటి నుంచి కూడా దానం నాగేందర్ నిజంగా మీడియా ఎదుట ఈ మధ్యకాలంలో ఎక్కడో కూడా కానరాలేదు. ఎందుకంటే ఒకవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయన ఆధ్వర్యంలో విచారణ, మరోవైపు సుప్రీంకోర్టులో ఈ యొక్క ఫిరాయింపు కేసుకు సంబంధించి విచారణ. ఈ క్రమంలో మీడియా ముందు ఇప్పుడు కూడా ఆయన కనబడినటువంటి పరిస్థితి. కాకపోతే తెలంగాణ రైజింగ్ పేరు మీద అంటే కొంతమందికి ఈ యొక్క పనులు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఆయన అక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గ పర్యటనలో ఉన్నటువంటి ఆయన్ని మీడియా ముఖంగా కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగినటువంటి సందర్భం. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను ఇప్పటికైనా సరే నేను రాజీనామా చేసేస్తాను, నాకేమీ ఫలానా ఇన్ని రోజులు గడువు కూడా అవసరం లేదంటూ కూడా ఆయన ఒక డేరింగ్ డాషింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం నిజంగా ఒక ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లుగా అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మోషన్ శ్రీను, ఏ విధంగా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఇప్పటికిప్పుడే నేను రాజీనామా చేసేస్తానని చెప్పడం వెనుక ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అనుకోవచ్చు? రాధాకృష్ణ, మనం మొదటి నుంచి కూడా తొలివేలు కూడా చెప్తా వస్తా ఉంది. ప్రధానంగా దానం నాగేందర్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా బై ఎలక్షన్ తప్పక వస్తుంది అనేటువంటి దాన్ని అయితే మనము వింటా ఉన్నాం. బై ఎలక్షన్ తప్పక వస్తుంది అనేటువంటి ప్రాంతాలలో ఒకటి స్టేషన్ గన్పూర్, మరొకటి ఖైరతాబాద్ అని చెప్తూ ఉన్నాము. ఈ రోజు దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చూడొచ్చు. దానం నాగేందర్ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను, రాజీనామా చేయడానికి సిద్ధపడతా ఉన్నాను. ఖచ్చితంగా ఆ విషయంలో ఒకవేళ సీఎం రేవంత్ కనుక ఆదేశించినట్టయితే ఇప్పటికిప్పటికే రాజీనామా చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నటువంటి మాటను కూడా తను మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 11 సార్లు నేను పోటీ చేసి ఆ పోటీలో పాల్గొన్నటువంటి అనుభవం నాకుంది, ఇది పోటీలో పాల్గొనడం అనేది నాకేం కొత్త కాదు అని కూడా తను భీష్మించుకు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక స్పీకర్ చేతిలో మాత్రం ఈ నిర్ణయం అయితే ఇప్పటికే ఉంది. సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు ఇంకా వాదనలు కొనసాగుతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ విషయంలో అనర్హత వేటు పక్కా అనేటువంటి లీగల్ సంబంధించినటువంటి విషయంలో దానం నాగేందర్ ఖచ్చితంగా అనర్హత వేటుకు గురి కావాల్సిందనేటువంటి మాటలు కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటుకు గురైతే 6 సంవత్సరాల వరకు కూడా తను పోటీ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అనర్హత వేటుకు గురైనటువంటి వ్యక్తి 6 సంవత్సరాల పాటు పోటీలో ఉండకూడదు అనేటువంటి ఒక నియమ నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ రాజీనామా చేస్తే మరొకసారి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది, గెలిస్తే కంటిన్యూ అవడానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఖచ్చితంగా లీగల్ కు సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా దానం నాగేందర్ వర్గీయులు అయితే చెప్తా ఉన్నారు. దానం నాగేందర్ ఖచ్చితంగా రేపో మాపో రాజీనామా చేయక మాత్రం తప్పదు. ఇప్పటికే పలుమార్లు కోర్టే చెప్పింది, స్వయంగా కోర్టే స్పీకర్ కి పలుమార్లు హెచ్చరించినటువంటి సందర్భాలు చూసాము. కొత్త సంవత్సరాన్ని నువ్వు జైల్లో చేసుకుంటావా అంటూ మాట్లాడినటువంటి మాటలను కూడా స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కలిగి ఉన్నటువంటి స్పీకర్ నే కోర్టు హెచ్చరించినటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఇది డిసెంబర్ 31 లోపట
ఏదో ఒక విషయంలో ఒక తేల్చుకోవాల్సినటువంటి సందర్భం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పట్టు వీడడం లేదు. మరొక వైపు స్పీకర్ విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే మొట్టుకాయలు వేస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఖైరతాబాద్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక మాత్రము త్వరలోనే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కంటోన్మెంట్ అలాగే జూబ్లీ హిల్స్ రెండు ఎలక్షన్స్ లో కూడా బై ఎలక్షన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో రెండు వైపులా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ తమ యొక్క బలాన్ని 64 నుంచి ఇంకా 2 స్థానాలు పెంచుకొని ఇప్పుడు 66కు పెరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఖైరతాబాద్ సీటు విషయంలో కూడా అలానే జరుగుతుందన్నటువంటి ఆశాభావాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అయితే చెప్తా ఉన్నారు. ఇక సీటు విషయంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఒక పోటీ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. గతంలో 2023 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసినటువంటి విజయారెడ్డి కూడా ఈ యొక్క సీటులో పోటీ కోసం ఆలోచిస్తున్నటువంటి సందర్భం. గతంలో నేనే బీఫామ్ పైన పోటీ చేశాను కాబట్టి కాంగ్రెస్ బీఫామ్ నాకే వస్తుందనేటువంటి ఆరాటం ఆమె కనబడతా ఉంది. మరి దానిలో నాగేందర్ నేను త్యాగం చేశాను కాబట్టి నాకే ఇస్తారనేటువంటి ఆశతోని దాని నాగేందర్ కూడా కనబడతా ఉన్నాడు. ఇంకా పోటీ మాత్రం రసవత్తరంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. మరొక వైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ అంటే ఆల్రెడీ అటు ఇటు వైపున విచారణ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం కదా. ఎప్పటిలోగా అంటే సుప్రీం ఎప్పటిలోగా గడువు ఇచ్చింది, ఎప్పటిలోగా పూర్తి చేసి మళ్ళీ సుప్రీంకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్పీకర్? అంటే స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికే సుప్రీంకోర్టు వాళ్ళు మాటలు హెచ్చరించినటువంటి సందర్భాన్ని చూసాం. డిసెంబర్ 31 లోపల ఈ ఏదైతే అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి విషయంలో ఈ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి గడువు కూడా విధించింది. కొత్త సంవత్సరం 2026ను నువ్వు పోలీస్ జైల్లో చేసుకుంటావా అని కూడా హెచ్చరించినటువంటి సందర్భం చూసాం. కాబట్టి డిసెంబర్ 31 లోపట్నే అంటే ఇంకొక 20-25 రోజుల లోపట్నే ఈ యొక్క తతంగం మాత్రం పూర్తి చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. మరి స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానం నాగేందర్ నిర్ణయం తీసుకొని రాజీనామా చేస్తారా? అది కూడా లోకల్ బాడీస్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. 17వ తారీఖు రోజు సర్పంచ్ ఎలక్షన్స్ 3 దఫాలుగా పూర్తిగా ఉన్నటువంటి సందర్భం. అంటే 17 నుంచి 20 మధ్యలో ఎప్పుడైనా కానీ దానం రాజీనామా చేయడానికి అయితే అవకాశాలు కనబడతా ఉన్నాయి రాధాకృష్ణ. మరొక వైపు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తేనే నేను ఇప్పుడు రాజీనామా చేస్తానని అనడం వెనుక అంటే ఏంటి? అంటే కాంగ్రెస్ పెద్దల ఫోర్స్ ఉందా ఆపడానికి? అలాంటిది ఏమి ఉండకపోవచ్చు, కానీ సీటు విషయంలో ఒక రకంగా చెప్పాలంటే గ్యారంటీ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం కూడా దానం నాగేందర్ దగ్గర ఉండవచ్చేమో. ఎందుకంటే మీరే రాజీనామా చేయమన్నారు, నేను చేశానని కూడా చెప్పి బీఫామ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడానేమో అని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. మరి చూడాలి. ఏదేమైనా రాజీనామా మాత్రం తప్పదు, ఉప ఎన్నిక కూడా తప్పదు అనేటువంటి మాటలను అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఉప ఎన్నికకు కొద్ది కాలమే అని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. మరొక వైపు గతంలో కూడా చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ శాసనసభ పక్షం మొత్తం అంతా కూడా విలీనమైనటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఆ క్రమంలో అంటే అప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ పెద్దలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి సందర్భం. సో ఎక్కడ కూడా బైపోలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు కనిపించలేదు. సో అలాంటి పరిస్థితులే మళ్ళీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఉంటే కేవలం 10 మంది మాత్రమే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు అనేటువంటి మాటలు చూస్తున్నాం. దానిలో 2కి సంబంధించినటువంటి ధృవీకరణ మాత్రం ఉంది, మిగిలినటువంటి 8 మంది లేదు. ఖచ్చితంగా మనకున్నటువంటి రూల్స్ ప్రకారం 2/3 అంటే ప్రతి ముగ్గురులో 2 పార్టీ మారినటువంటి నేపథ్యంలో ఆ యొక్క శాసనసభ పక్షాన్ని మొత్తాన్ని కూడా విలీనం చేసుకున్నట్టుగా ఒక అవకాశం అంటే విలీనం చేసుకున్నట్టుగా ఉంటుంది. అది స్పీకర్ కి సంబంధించినటువంటి విషయంలో అదొక కొన్ని రూల్స్ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగబద్ధంగా చెప్పుకోవాలనుకుంటే 2/3 అనేది ఉండాలి. ఇప్పుడు వీళ్ళు 37 మంది ఉన్నారు. ఇప్పుడు 2 ప్లేసులలో బై ఎలక్షన్స్ వచ్చి వీళ్ళు గెలిచినటువంటి సందర్భంలో 37 స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో 2/3 కనీసము ఉండాల్సింది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఉంటే 22-23 మంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే ఇలాంటి శాసనసభ పక్షము విలీనం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. గతంలో మనం టీడీపీ అలాగే కాంగ్రెస్ 2 పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ పక్షాలు కూడా విలీనమైనటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి అలాంటి సందర్భం బీఆర్ఎస్ నుంచి కూడా విలీనం కావాలంటే ఖచ్చితంగా 22-23 మంది జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికైతే కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇంకొక 13 మంది జాయిన్ కావాల్సినటువంటి సందర్భం ఉంది. అది ఇప్పట్లో జరగడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా బై ఎలక్షన్స్ కే స్కోప్ ఉంటుంది రాధాకృష్ణ. ఓకే మోషన్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా దానం వెల్లడించారు.
తనకు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త ఏమీ కాదంటూ కూడా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతున్నాయి. సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది, అదేవిధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.